కొన్ని సినిమాలు ఉంటాయి. వాటిని జనాలు చూడడానికి వెళ్ళేది వాళ్ళ ఫేవరెట్ యాక్టర్స్ వల్ల. కొన్నేమో వాటికొచ్చిన స్టోరీ ఆర్ హైప్ వల్ల. బట్ ఇంకో థర్డ్ కేటగరీ ఉంది. అదే యాక్టర్స్ కోసం చూడడానికి వెళ్లి క్యారెక్టర్స్‌ని ఓన్ చేసుకున్న సినిమాలు. అలాంటి సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మేము దీంట్లో ఎక్కువగా సీనియర్ యాక్టర్స్‌ని ఇన్వాల్వ్ చేయలేదు. అండ్ మాక్సిమమ్‌గా మోస్ట్ నోన్ క్యారెక్టర్స్‌ని చూపించాం. సో అఫెండ్ అవ్వకండి బ్రోస్. ఇంకేముంది చేతిలో చెకోడీలు పట్టుకోండి. రిలాక్స్ అయ్యి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఛానెల్‌లో ఉన్న కంటెంట్ చెక్‌ఔట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో లెట్స్ బిగిన్ ద షో. స్టార్టింగ్ అవర్ లిస్ట్ విత్ బాహుబలి. బలి 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 రా బలి సాహోరే బాహుబలి. ఈ క్యారెక్టర్ గురించి ఇప్పుడు మేమే కాదు వచ్చే ఇంకో 10 సంవత్సరాలు మాట్లాడతాయి. క్యారెక్టర్ కూడా అలానే ఒక మాస్టర్ పీస్. సినిమాలో స్టోరీ అండ్ విజువల్స్ ఒక హై ఇస్తే అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ అండ్ ప్రభాస్ యాక్టింగ్ ఇంకో హై ఇచ్చింది. సినిమా గురించి మాట్లాడితే రోజు సరిపోదు కాబట్టి జస్ట్ క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. ఈ క్యారెక్టర్ ఒక ఐడియల్ పర్సనాలిటీ ఆఫ్ వాట్ యు ఆస్క్. ఏ కింగ్, ఏ సన్, ఏ బ్రదర్, ఏ లవర్, లైక్ ఎవ్రీథింగ్. మహేష్మతి వర్సెస్ కాలకేయ ఫైట్లో వస్తే శివగామి సేస్ ఒకవైపు నుంచి శత్రువుల్ని చంపుతూ ఇంకోవైపు ప్రజల్ని కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ బాహుబలి ఒక మంచి రాజు. ఇంకా మంచి బ్రదర్ అంటారా? ఎన్నిసార్లు బల్లాల దేవ చెడ్డవాళ్ళ కనిపించినా సరే వదిలేస్తాడు. ఇంకా యుద్ధంలో కాలకేయం చంపితే రాజవుతారని బల్లాల దేవ చంపాక కూడా బాహుబలి హ్యాపీగా ఆ ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేస్తాడు. యాజ్ ఏ గుడ్ సన్ అంటే ఒక మొత్తం పాట డెడికేట్ చేశారు. సో ఇలా ఒక వెల్ రిటర్న్ క్యారెక్టర్ని మన రాజమౌళి గారు క్రాఫ్ట్ చేస్తే దాన్ని పోషించిన ప్రభాస్ అన్న కూడా తన బెస్ట్ని ఈ రోల్కి ఇచ్చారు. ఇలా ఇండియన్ హిస్టరీలో గుర్తుండిపోయేలా ఒక క్యారెక్టర్ మన ముందుకు వచ్చింది. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ అర్జున్ రెడ్డి. ఇలాంటి క్యారెక్టర్ని చూపించడం ముగ్గురు వల్లే అయ్యిద్ది. ఒక ఆర్జీవి, ఒక పూరి జగన్నాథ్, ఒక సందీప్ రెడ్డి వంగ. ఈ క్యారెక్టర్లో ఉండే షేడ్స్ ఎలా అంటే ప్రతి యంగ్స్టర్కి కావాల్సిన లైఫ్ స్టైల్ వర్సెస్ రియాలిటీలా ఉంటుంది. టాపర్ స్టూడెంట్ ఫ్రమ్ ఏ రిచ్ ఫ్యామిలీ, సపోర్టివ్ ఫ్రెండ్స్ అని కంపీట్ చేయడానికి ఒక గర్ల్ ఫ్రెండ్. కానీ ఎవ్రీ స్టోరీలా ఈ క్యారెక్టర్లో షేడ్స్ కూడా చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయని మనకు చూపించారు. చాలా వరకు ఫస్ట్ హాఫ్లో ఒక కూల్ గాయ్గా ఈ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు విత్ ఏ పాయింట్ కాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్. యూత్ ఇన్స్టాంట్గా కనెక్ట్ అయిపోతారు. సూన్ సెకండ్ హాఫ్లో ఉన్న రియాలిటీని చూపించాక ఒక రియలైజేషన్ వస్తుంది అబౌట్ ట్రూ సిచ్యువేషన్స్. ఇలా యూత్ని అట్రాక్ట్ చేసి కొంచెం కాంట్రవర్షియల్ అయినా పర్లేదని రాసిన క్యారెక్టర్ విజయ్ దేవరకొండ గారి కెరియర్లో మోస్ట్ ఐకానిక్ రోల్గా మిగిలిపోయింది. ఆ అమ్మాయి పేరు. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ పుష్ప. నో డౌట్ ఇప్పుడు ఇండియా వైడ్ కాదు వరల్డ్ వైడ్గా వస్తున్న ఒకటే సౌండ్ పుష్ప. ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఆర్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మళ్ళీ రోజు మొత్తం కూర్చొని మాట్లాడొచ్చు. బట్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్కి ప్రతి ఒక్క సుకుమార్ గారు రాసిన క్యారెక్టర్కి ఒక సిమిలారిటీ, వర్నబిలిటీ. పుష్పకి ఒక చాలా సెన్సిటివ్ వీక్ పాయింట్ ఉంటుంది. అదే ఇంటి పేరు. దాని యొక్క మొత్తం స్టోరీలో కనపడకుండా ప్రతి సీన్లో పెట్టారు. ఇంకా పుష్ప క్యారెక్టర్ నుంచి నేర్చుకోవాల్సిన ఇంకో గ్రేట్ యాటిట్యూడ్ అంటే రిస్క్ తీసుకోవడం. ఫస్ట్ పోలీస్తో తలబడి రిస్క్ తీసుకుంటాడు. తర్వాత మంగళం సీన్తో తలబడి రిస్క్ తీసుకుంటాడు. సో ఇలా ప్రతి రిస్క్తో క్యారెక్టర్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. అండ్ మన అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్పరాజ్. మూవింగ్ ఆన్, వీ హ్యావ్ గౌతమ్ ఫ్రమ్ వన్ నేనొక్కడినే. రాక్ స్టార్ గౌతమ్ ఇప్పుడు హంతకుడయ్యాడు. పేరెంట్స్ని ఎవరు చంపారని తెలుసుకోవాలని కసి ఒకవైపు, అసలు తను చూస్తుంది నిజమా కాదా అని డౌట్ ఇంకొక వైపు. ఇట్స్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ రివెంజ్ అండ్ మైండ్ థ్రిల్లర్. ఈ క్యారెక్టర్లో కావాల్సిన షేడ్స్ లైక్ పేరెంట్స్ ఐడెంటిటీ కోసం ఒక యుద్ధంకైనా వెళ్తాడు కానీ వాడిలో ఉండే ఒక డిసేబిలిటీని కూడా నిజమని నమ్మాడు. అగైన్ ఇంటర్వెల్లో చంపేసిన వాడు నిజమని తెలుసుకున్నాక వచ్చే అరుపు రియల్గా ఒక ఎమోషన్స్లో ఫ్లో అవుతుంది. ఇంకా ఎండింగ్లో ఫైనల్గా కొన్ని మెమరీస్ హెల్ప్తో తన ఇంటికి చేరుకున్నాక ఏడ్చే సీన్ ఎంత రియల్గా ఉంటుందంటే నిజంగా ఏడుపు వచ్చేస్తుంది. ఇలా ఒక హాలీవుడ్ రేంజ్ స్టోరీ, యాక్టింగ్, విజువల్స్ అండ్ ఈవెన్ క్యారెక్టరైజేషన్తో ఒక ఫుల్ ప్రూఫ్ హాలీవుడ్ సినిమాని మనకిచ్చారు సుకుమార్ గారు. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిటన్ క్యారెక్టర్స్ ఆఫ్ టీఎఫ్ఐ, అదే వీరరాఘవ రెడ్డి ఫ్రమ్ అరవింద సమేత వీరరాఘవ. త్రివిక్రమ్ గారు అప్పుడే ఒక ఫ్రెష్గా తన కెరియర్లో ఒక మంచి రాడ్ని దింపారు. అప్పుడు ఆ మచ్చను తీయడానికి ఒకటే ఛాన్స్, ఎన్టీఆర్తో ఒక ప్రాజెక్ట్. అండ్ అప్పుడు దిగింది అరవింద సమేత వీరరాఘవ. ఇలాంటి ఒక మెచ్యూర్ ఎనఫ్ క్యారెక్టర్ని తీయడం మన టీఎఫ్ఐలో చాలా తక్కువ. తన నాన్న చనిపోయారని బాధ ఒకవైపు, తను ఇప్పుడు ఒక ఫ్యాక్షన్ గ్రూప్కి లీడర్ అని రియలైజేషన్ ఇంకొక వైపు. చంపడానికి రాఘవ్కి ఒక యాక్షన్ సీన్ చాలు, బట్ మైండ్లో కామ్గా దీన్ని పెంచకుండా మెచ్యూరిటీతో పీస్ డీల్కి ఒప్పుకుంటాడు. తనే కిందకి దిగి సారీ అంటాడు. ఇంకా తను వాళ్ళ ఊరు వాళ్ళని మేనేజ్ చేసే వేలో ఈ క్యారెక్టర్లో ఉన్న మెచ్యూరిటీ తెలిసిపోతుంది. మా జేజీ నరకటం నీ లక్షణం రానింది, అవలక్షణం లేక మనమండి కదా. అప్పుడు ఒక హిట్ చేసి ఇప్పుడు ఒక కలర్ క్లాసిక్ చేయడం ఈ సినిమాకి అసలు తప్పు కాదు.
బ్యూటిఫుల్లీ రిటర్న్ కన్నా వీ కెన్ కాల్ ఇట్ ఏ వెల్ క్రాఫ్టెడ్ మూవీ. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ చిట్టిబాబు ఫ్రమ్ రంగస్థలం. సుకుమార్ గారు నిజం చెప్పారు. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి యాక్టింగ్కి నేషనల్ అవార్డు డిజర్వ్. వినలేని పరిస్థితిలో ఉన్న ఊరు వాళ్ళకి తెలియకూడదని హీరింగ్ ఎయిడ్ పెట్టుకోడు చిట్టిబాబు. కానీ తన అన్నయ్య చనిపోతే మాత్రం దాని ఇంపార్టెన్స్ మన వాడికి తెలుస్తుంది. తను స్టార్టింగ్లో సత్య వేసిన ఒక కామెంట్ని లిప్సింక్లో తెలుసుకుంటాడు. తర్వాత అదే సీక్వెన్స్కి ఎండింగ్లో శ్రీమన్నారాయణ అని పే ఆఫ్ ఇస్తారు. వీర్రాఘవరెడ్డికి ఆపోజిట్గా ఈ క్యారెక్టర్ చాలా ఇంపల్సివ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. కోపం వచ్చినప్పుడు ఏం ఆలోచించకుండా కొట్టడం, అదే గెలిచాక ప్రెసిడెంట్కి స్ట్రైట్గా వార్నింగ్ ఇవ్వడం, ఎండింగ్లో తన తప్పును తెలుసుకొని మరీ వెళ్ళి దక్షిణామూర్తిని చంపడానికి ట్రై చేస్తాడు. ఇలా ఒక మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్తో వచ్చింది రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్. వాడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టు బాబు గారి గుండెగా దాటెళ్ళాలని చెప్పండి. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ వీ హ్యావ్ అర్జున్ ఫ్రమ్ జెర్సీ. అసలు మళ్ళీ ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా? నానిని అలానే మనం న్యాచురల్ స్టార్ అని పిలవము. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. బట్ జెర్సీ ఈజ్ డిఫరెంట్. కొడుకు కోసం చస్తానని తెలిసిన పోరాడే తండ్రి క్యారెక్టర్లో నాని ఎరగదీశాడు. మూవీలో రంజీకి అప్లై చేయాలని కసి ఆ క్యారెక్టర్లో మొండితనంని చూపిస్తుంది. అండ్ కొడుకు వచ్చి నాన్న కొట్టాడని చెప్తే ఎవరు నమ్మరు అని వింటే వచ్చే వర్నబిలిటీ ఆఫ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఎమోషనల్ కనెక్టివిటీని మెయింటైన్ చేస్తుంది. ఎండింగ్లో పోరాడే వీరుడిగా పిట్స్లో ఉన్నాక మనకి గర్వంగా అనిపిస్తుంది. సో ఇది నాని గారి కెరియర్లోనే ఒక మంచి ఐకానిక్ క్యారెక్టర్గా నిలిచిపోయింది. చెప్పింది కరెక్ట్ సార్. మూవింగ్ ఆన్ వీ హ్యావ్ నందకిషోర్ ఫ్రమ్ గౌతమ్ నంద. ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కాంది డబ్బు ఒక్కటేరా. మనిషిని డబ్బు ఎలా మారుస్తుందని దీనికంటే మంచిగా ఏ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయలేరేమో. నంద ఐడియాలజీ కూడా చాలా వరకు స్టార్టింగ్ నుంచి ఒక మనీ మైండెడ్ వ్యక్తిగానే తిరుగుతుంది. టేబుల్ స్పూన్, సిల్వర్ స్పూన్ అండ్ కంపారిజన్తోనే వాడి మెంటాలిటీ మనకు అర్థమైపోతుంది. ఇంకా ట్విస్ట్ రివీల్ అయ్యే వే, ఈవెన్ నంద వాడి ఫాదర్తో మాట్లాడే వేలో చాలా వరకు మనీ ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనకు తెలుస్తుంది. ఇంకా దానికి తోడు ఎండింగ్లో చస్తే చేస్తాడు కానీ రిచ్గానే చేస్తాడు అని చెప్పడంతోనే మనకి వాళ్ళలో ఉండే డిటర్మినేషన్ కనిపిస్తుంది. ఫైనల్లీ ఒక మంచి క్యారెక్టర్ ఆర్క్ అండ్ ట్విస్ట్తో కూడిన ఒక కల్ట్ క్లాసిక్ని ఇవ్వడంలో సక్సెస్ఫుల్ అయ్యారు డైరెక్టర్ సంపత్ నంది అండ్ గోపిచంద్ గారు. మూవింగ్ ఆన్ వీ హ్యావ్ విక్రమ్ రాథోడ్ ఫ్రమ్ విక్రమార్కుడు. ఫస్ట్ టైం ఎవరో ఒక హీరో రాజమౌళి గారి డైరెక్షన్ని ఓవర్ షాడో చేశారు. అండ్ అది కూడా విక్రమ్ రాథోడ్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్తో. ఇలాంటి క్యారెక్టర్ రావడానికి చాలా థాట్స్ కావాలి. నో నాన్ సెన్స్ డైలాగ్స్తో ఉండే ఇలాంటి క్యారెక్టర్కి మన రవణ ఫుల్ ఎనర్జీ పెట్టేశాడు. ఇంకా స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్తో సినిమా అండ్ క్యారెక్టర్ని ముందుకు తీసుకుని వెళ్ళారు. ఈవెన్ ఆపోజిట్ రోల్లో ప్రకాష్ రాజ్ ఉన్నా సరే ఈ క్యారెక్టర్ని ఇంత ఎఫెక్టివ్లీ ప్లే చేశారంటే దానికి సోల్ రీజన్ రవణ మాస్ ఎనర్జీ మాత్రమే. ఇలా TFIలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కాప్ రోల్స్ ఇచ్చారు. రాజమౌళి అండ్ రవణ కాంబోలో బెస్ట్ సినిమా మాత్రమే కాదు, బెస్ట్ క్యారెక్టరైజేషన్ కూడా ఇచ్చారు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇలా మీకు ఇంకేమైనా క్యారెక్టర్స్ తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. కంప్లీట్ చేయగానే మళ్ళీ ఈ వీడియోకి పార్ట్ 2 తీస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.